అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి వారి రంగాలలో ప్రతిభ చూపిన 5గురిని గుర్తించి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో అంజీ రోడ్డు నందు గల బ్రిలియంట్ కంప్యూటర్స్ కాన్ఫరెన్స్ హాల్ నందు వారికి సన్మానం చేయడం జరిగింది. సన్మాన గ్రహీతలు శాంతకుమారి, అంజనాదేవి, ఝాన్సీ, శ్రీలక్ష్మి, సౌజన్య. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, ఏడుకొండలు, కృష్ణారెడ్డి, నరసింహారావు, న్యాయంతుల్లా, వైస్ ప్రెసిడెంట్ అడుసుమల్లి వెంకట్రావు, సుబ్బారావు, తాతా కేశవరావు, సోమయ్య, అడపాల అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ కి గిఫ్ట్ను జీవి సుబ్బారావు స్పాన్సర్ చేశారు. ప్రోగ్రామ్ కి తన సంస్థలో నిర్వహించుటకు అన్ని విధాల సహకరించిన న్యాయంతుల్లా గారికి లెజెండరీ సిటిజన్స్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఓకే మేడం. గారికి ఈ ఇంటర్నేషనల్ డే సందర్భంగా ఓకేనా? అయిపోయింది, తీసుకో. మంచి మొమెంటో ఇచ్చారు. చెట్టు మనకు ఆక్సిజన్ ఇస్తుంది. అదేవిధంగా మా ఆర్సీ మండలి నరసింహ గారు చిన్న మొమెంటో ఇస్తున్నారు మా ప్రెసిడెంట్ గారు. ఏదైనా ఉమెన్స్ డే గురించి మాట్లాడే ట్రై చేసి స్పీకర్ అవకాశం ఇది ఒక మీకు వేదిక కావచ్చు, బెస్ట్ స్పీకర్ కావాలి. అందుకే థ్యాంక్స్ అండి. సౌరవ్ గారు కూడా ఉమెన్స్ గురించి, స్త్రీ గురించి చాలా గొప్పగా చెప్పినారు. మెయిన్ మనకేంటంటే మన సమాజంలో స్త్రీ పురుషులు అనేది రెండుగా విడబడుతున్నారు. పురుషులందరూ ఒకటే, స్త్రీమూర్తులు అనేది. మా ఆర్సీ నరసింహరావు గారికి, మా క్లబ్ మెంబర్స్కు, మా సెక్రటరీ, ట్రెజరర్కు, ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మనం ఈ ప్రసంగాన్ని ప్రారంభించే ముందు భారతరత్న గాన కోకిల లతా మంగేష్కర్ గారు ఇటీవల పరోపరించారు. వారి ఆత్మశాంతికై 2 నిమిషాలు మౌనం పాటించి మన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. మన సమాజంలో ఉన్న లింగ వివక్ష గురించి ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారో అనే టాపిక్ మీద మా క్లబ్ మెంబర్ అయినటువంటి జీవి సుబ్బారావు గారు చాలా బాగా చెప్పారు. అదేవిధంగా మన బ్రిలియంట్ కంప్యూటర్స్ అధినేత న్యామతుల్లా భాష గారు కూడా చక్కగా వివరించారు. ఈరోజు ఈ లింగ వివక్ష అనేది క్రమేణా అంతమొందిస్తుంది. అదేవిధంగా 1911లో వివిధ రంగాలలో ఎవరైతే ఈ స్త్రీలో మంచిగా ఎక్కువగా ఈ వివిధ రంగాల్లో ఎవరైతే బెస్ట్ ఉన్నారో వాళ్ళకి అవార్డులు ఇవ్వడం అప్పటి నుంచి కొనసాగుతుంది. 1911 నుంచి కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆ రోజునే ఒక బీజం ఏర్పడింది. కానీ మన పూర్వీకులు చెప్పారు, మన పురాణాలలో శివుడు అర్ధనారీశ్వరుడు, అంటే స్వగభాగం
స్త్రీమూర్తికి ఇచ్చాడు. అదేవిధంగా లక్ష్మీనారాయణుడు తన హృదయంలో లక్ష్మీమాతకి స్థానం ఇచ్చాడు. అదేవిధంగా బ్రహ్మదేవుడు తన నాలుక మీద అమ్మవారికి స్థానం ఇచ్చాడు. మన వేదాలకు వేదమాత గాయత్రీదేవి, మన చదువుల తల్లి సరస్వతి, ఫైనాన్స్గా ఆర్థికంగా బలపడాలంటే లక్ష్మీమాత. ఈ విధంగా మన పూర్వీకులు ఎప్పటి నుంచో స్త్రీలను ఏ విధంగా గౌరవించాలో మనకు చెప్పారు. కానీ వాటన్నిటిని మనం పక్కన పెట్టేసి గతంలో స్త్రీ జాతి ఎన్నో ఇబ్బందులకి గురి చేసింది ఈ పురుష సమాజం. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 30-40 సంవత్సరాల నుంచి కూడా అన్ని రంగాలలో కూడా స్త్రీమూర్తులు వివిధ రంగాలలో వారి యొక్క ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తూ పురుషుల కంటే తామేమీ తీసిపోము అన్న చందంగా తయారయ్యి అనేక రంగాల్లో ముందున్నారు. అందుకనే ఈ సంవత్సరం మన ఐక్యరాజ్య సమితి వారు రేపటి స్థిరమైన సమాజం కోసం లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం అనే క్యాంపెయిన్ ఇచ్చున్నారు. లింగ వివక్ష అనేది ఆల్రెడీ తగ్గుతుంది. ఇంకా ముందు రోజుల్లో కూడా పురుషుల కంటే స్త్రీలు ఏ పనిలోనైనా సరే తక్కువ కాదు అని ఆల్రెడీ నిరూపించబోతున్నారు. మనకి జస్ట్ ఎగ్జాంపుల్ ఈ పిల్లలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పాకిస్తాన్ అమ్మాయి మలాలా అనే అమ్మాయి ఈ చదువుల మీద ఎంతో పోరాటం చేసి స్త్రీలకు అక్కడ ఆ దేశంలో చదువుల గురించి కొంచెం ఇబ్బందులు ఉంటే వాటి మీద పోరాటం చేసి నోబెల్ బహుమతికి గెలుచుకున్న అమ్మాయి మలాలా అని పాకిస్తాన్ అమ్మాయి. అదేవిధంగా మొన్న మన అరుణాచలం తిరువన్నామలై ఆ ఊరి నుంచి ఒక అమ్మాయి G20 సదస్సుకు హాజరయ్యి నేను భరతమాత బిడ్డను, ఈ ధరిత్రి పుత్రికను అని సభాముఖంగా ఎంతో మంది దేశాధ్యక్షుల సమక్షంలో చెప్పడం జరిగింది. అందుకని ఎక్కడైనా ప్రతి దశలో అవమానాలను నిర్బంధాలను అధిగమించే సహనమూర్తి మహిళ. తల్లి గర్భం నుంచి అడుగడుగున మృత్యువుతో పోరాడే వీరనారి మహిళ. పురుషాధిక్య సమాజంలో బాధలను భరిస్తూ విజయాలను సాధిస్తూ ధైర్యంగా ముందుకు సాగుతున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిస్టర్స్ తరఫున మన పట్టణంలోని ఒక్కొక్క రంగంలో కృషి చేస్తున్నటువంటి వాళ్ళని మనం ఒక 5గురిని మన క్లబ్ తరఫున ఈ సభాముఖంగా మనం సన్మానించుకోవడానికి మనం సెలెక్ట్ చేశాము. వాళ్ళలో డాక్టర్ శాంతకుమార్, చాపల శాంతకుమారి, గైనకాలజిస్ట్ మేడం గారు. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి రుసులా పనిచేస్తూ సర్వీస్ మోటార్గా అనేక మెడికల్ ప్రోగ్రామ్స్ కానీ కొత్తపట్నం మండలంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకని డాక్టర్కి పరంగా ఆవిడ సెలెక్ట్ చేశాము. నెక్స్ట్ లాయర్ గారు శ్రీలక్ష్మి గారు గత 30 సంవత్సరాల నుంచి మన డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేస్తూ ఎవరికైనా అందుబాటులో ఉన్న వారికి కేసుల పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ సహాయం చేస్తూ అందరికీ హెల్పింగ్ నేతృత్వం ఉన్నటువంటి శ్రీలక్ష్మి మేడం గారిని లాయర్ పరంగా ప్రొఫెషన్ సెలెక్ట్ చేశాము. నెక్స్ట్ ఆడిటర్ గారు, మనకి పట్టణంలోని ప్రముఖ ఆడిటర్ కూరపాటి సుబ్బారావు గారి అమ్మాయి అంజనీదేవి, చార్టెడ్ అకౌంటెంట్. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్న కృషికి వాళ్ళని సెలెక్ట్ చేశాము. వాళ్ళ సర్వీసులు కూడా వాళ్ళు చేసే దాన్ని బట్టి సర్వీస్గా మేడం గారు సెలెక్ట్ చేశాము. నెక్స్ట్ మన గుప్తా స్క్వేర్లో బొటిక్ మెయింటైన్ చేస్తూ ఫ్యాషన్ డిజైన్గా రాణిస్తున్నటువంటి సౌజన్య మేడం గారిని మన ఫ్యాషన్ డిజైన్లో కొత్త మెలకువలు తెలుసుకుంటూ కొత్త మన ప్రొడక్ట్ మూవ్మెంట్ చేస్తున్న సౌజన్య మేడం గారిని సెలెక్ట్ చేశాము. ఈ 5గురికి ఈ సభాముఖంగా మనం సన్మానం చేసుకుంటున్నందుకు ముందుగా క్లబ్ తరఫున వాళ్ళకి అభినందన తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి వచ్చిన మహిళా మనులకు, అలాగే పిల్లలకి, మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారం.
ముఖ్యంగా మహిళలకు ఈరోజు మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మహిళలు ఎన్నో రంగాల్లో ముందుకెళ్తున్నారు. మనకు విద్య, వైద్య రంగము, అలాగే వ్యాపార రంగము, రాజకీయము, అన్ని రంగాల్లో కూడా మహిళలు చాలా ముందుకెళ్తున్నారు. మనం చాలామంది అనుకుంటాము అంటే మహిళలు అంటే ఇంటికే పరిమితం, అలాగే ఇంట్లోనే ఉండాలి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చదువుతో అంటే లిటరసీ వల్ల మహిళలు ఎన్నో రంగాల్లో ముందుకెళ్తున్నారు. ఆకాశంలో సగం, అవకాశంలో సగం, అన్నింటిలో సగం అని అందరూ మహిళలు అన్ని వృత్తుల్లో, అన్ని రంగాల్లో ముందుంటూ సగభాగం కావాలని, పురుషులతో సమానంగా మనం ఈక్వల్గా ఉండాలని పోరాడుతూ ఎంతో ముందుకెళ్తున్నాం. అలాగే మనం బాగా చదువుకొని చిన్నపిల్లల నుంచి అలాగే మహిళలు ముఖ్యంగా ముందుకెళ్ళాలంటే మనకు చదువు అనేది ముఖ్యం, అలాగే ఆరోగ్యం కూడా ముఖ్యం. ఈ రెండు ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. కల్పనా చావ్లా ఎలాగా మనకు ఆస్ట్రోనాట్, అలాగే మనకు సుధా కృష్ణమూర్తి గారు వ్యాపార రంగంలో కానీ, ఇంకా చాలామంది లతా మంగేష్కర్ కానీ, ఆశా భోస్లే కానీ, ఇలా సింగర్స్ కానీ అన్ని రంగాల్లో కూడా మహిళలు తమ ప్రతిభను కనపరుస్తూ చాలామంది ముందుకెళ్తున్నారు. మనకు స్వామి వివేకానంద మాటలు ఒకసారి గుర్తించుకుంటే, మహిళల యొక్క స్థితిగతులు మారితేనే ఈ సమాజం అనేది సమాజం బాగుపడుతుంది. కాబట్టి ఒక పక్షి మనం పక్షి ఒక రెక్కతో వెగలేదు కదా, రెండు రెక్కలు కావాలి. అలాగే పురుషుడు ఎంత అవసరమో సమాజానికి, స్త్రీ కూడా అంతే అవసరం ఉంది. నా వివేకానంద మాటలు గుర్తు చేసుకుంటూ జయమో జయమైత్రి. అందరికీ మహిళా అందరికీ ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉమెన్స్ డే గురించి మాట్లాడుకునేటప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మన ఫోర్ ఫాదర్స్ కానీ ఫాదర్స్ టైంలో కానీ లేడీస్ అసలు బయటకు వచ్చే పరిస్థితి అంత ఉండేది కాదు. ఉన్న బాల శిక్ష వరకు లేకపోతే 5th క్లాస్ 10th క్లాస్ చదువుకొని ఆపేసేవాళ్ళు. ఆ తర్వాత జనరేషన్స్ మారే కొద్దీ ఇది కూడా చాలా ఇంప్రూవ్ అయింది. వాళ్ళు ధైర్యం పెరిగింది, బయటికి వస్తున్నారు, జాబ్స్ చేయడం మొదలు పెట్టారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. ఫస్ట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకోవాలి. ఒక్క చదివే సరిపోదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆన్లైన్ క్లాసెస్, కమ్యూనికేషన్ స్కిల్స్, అన్నీ జనరల్ నాలెడ్జ్ అన్నీ ఇంప్రూవ్ చేస్తేనే ఇప్పుడున్న కాంపిటీషన్లో మీరు గెట్టగలుగుతారు. సైమల్టేనియస్గా అది కూడా చూస్తేనే మీరు ఒక పొజిషన్కి వస్తారు. మీకు అందరికీ తెలుసు ఇప్పుడున్న పొజిషన్లో లేడీస్, మా స్టేట్ బ్యాంక్ చైర్మన్ మీకు భట్టాచార్య గారు ఉన్నారు. ఆవిడ దగ్గర నుంచి ఇందిరాగాంధీ, పైలట్లు, యుద్ధ రంగంలో కూడా పైలట్స్గా ఉంటున్నారు. సో మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ యాక్టివిటీస్లో కూడా కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యంగా